మేడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు మా సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, సోదరుడు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు మరి 5 సంవత్సరాల పాటు ఇటు సిరిసిల్ల అటు వేములవాడ రెండు మున్సిపల్ పట్టణాలలో ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కష్టపడి పనిచేసి ఈరోజు మీ అందరి సమక్షంలో మన పార్టీ తరపున పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు వారి సేవలకు వారి యొక్క పనితనానికి గుర్తింపుగా ఒక చిరు సత్కారాన్ని మన పార్టీ తరపున అందజేసుకుందాము అనే ఆలోచనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మమేకమైన మా వేములవాడ మరియు సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లకి, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులకి, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి రామతీర్థపు మాధవి రాజు గారు, అదే మాదిరిగా ఇక్కడ వైస్ చైర్పర్సన్ గారు శ్రీనివాస్ గారు, మంచి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. మున్సిపాలిటీకి సంబంధించి సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో, బల్దియా అంటారు మున్సిపాలిటీని. కానీ బల్దియా అంటేనే ఖాయా పియా చల్దియా అంటే తిన్నామా, చాయ్ ఏదో బిస్కెట్ తిన్నామా, చాయ్ తాగినామా, పోయినామా అన్నట్టుంటుంది తప్ప ఖాయా పియా చల్దియా తప్ప బల్దియాలో ఏం పని కాదు అనే ఒక అర్థం వచ్చేటట్టు దాని గురించి అట్లా గతంలో చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె కానీ పట్టణం కానీ అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేమి సౌలత్ ఉండాలి, పట్టణంలో ఏమేమి సౌలతులు ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి విధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి, అంటే ఇటు మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని ఘంటాపదంగా ఇవాళ మనందరం గర్వంగా చెప్పొచ్చు. నేను చెప్పేదేదో ఊరికేనే మన డబ్బా మనం కొట్టుకోవడం కోసం చెప్తలేదు. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభాలో చూసుకుంటే 3% కంటే తక్కువ, 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణ. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు, ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్దగుంటది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28, 29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లర మల్లర బజారు భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన విజన్కు అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకెళ్ళి ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టంగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పంగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు. ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి.
అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడే